Hi friends, welcome back to my channel. సో వార్ టు కూలీ ఈ రెండు మూవీస్ అయితే ఆగస్టు 14న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా అయితే రిలీజ్ కావడం జరిగింది. సో రిలీజ్ అయితే థియేటర్లో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది. రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత రెండు సినిమాలు కూడా యావరేజ్ టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ రెండు మూవీస్ ఇప్పుడు థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. రెండు మూవీస్ బుకింగ్స్ కానివ్వండి, ఇటు కలెక్షన్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ అయితే రావడం జరుగుతుంది. సో ఏ మూవీకి ఎంతవరకు కలెక్షన్ వచ్చింది అండ్ అలాగే ఏ మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది, ఏ మూవీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈ వీడియోలో క్లియర్ గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నాను, కొట్టేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వార్ మూవీ అండ్ అలాగే కూలీ మూవీ రెండు కూడా రిలీజ్ అవ్వడం జరిగిపోయింది అండ్ అలాగే థియేటర్ వద్ద రెండు మూవీస్ కి అయితే మిక్స్డ్ టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో రెండు మూవీస్ లో ఏ మూవీ విన్నర్ గా నిలిచిందంటే మాత్రం చెప్పడం ఇప్పుడు కష్టంగానే ఉంది. ఎందుకంటే రెండు మూవీస్ కి కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. సో టాక్ ని మించి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ రోజు సండే పూర్తి అవ్వగానే ఈ వీక్ అయితే పూర్తి అయిపోతుంది. సో వీకెండ్ రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఈ వీకెండ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు సినిమా కలెక్షన్ ఎలా వస్తుంది ఏంటది అనేది, థియేటర్ని ఎంతవరకు ఆక్యుపెన్సీ చేయగలరు అనేది మాత్రం బట్టి ఈ సినిమాకి అసలు ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పి మనం చెప్పగలం ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ వీకెండ్ రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో వీకెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ మూవీ పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తుంది అండ్ అలాగే ఏ మూవీకి ఎక్కువ జనాలు వెళ్తారు, ఏ మూవీ ఎక్కువ ఆక్యుపెన్సీని చేయగలుగుతుందో దాన్ని బట్టి సినిమా హిట్టా ఫ్లాప్ అనేది నిర్ణయానికి వస్తారు ఫ్రెండ్స్. సో ఇక మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు రిలీజ్ అయిన ఇప్పుడు గురువారం, శుక్ర, శని, ఈ రోజు అది ఫ్రెండ్స్. సో ఈ 3 రోజులు గురు, శుక్ర, శని ఈ 3 రోజులతో పోల్చుకుంటే రెండు మూవీస్ కూడా బుక్ మై షోలో కానివ్వండి అండ్ ప్రీ బుకింగ్స్ లో కానివ్వండి రెండు కూడా సమానంగానే వెళ్తూనే ఉన్నాయి. ఫస్ట్ లో డే 1 వచ్చి రిలీజ్ రోజు వచ్చి కూలీ మూవీకి ఎక్కువ బుకింగ్స్ అయితే జరగడం జరిగింది. ఆ తర్వాత డే 2 వచ్చి వార్ మూవీకి ఎక్కువ ప్రీ బుకింగ్స్ అయితే జరగడం జరిగింది. సో ఇలా డే 3కి వచ్చేసరికి రెండు మూవీస్ కూడా సమానంగా అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రోజు సండే, ఈ రోజు కూడా బుక్ మై షోలో 1 అవర్కి 10K 15K రెండు మూవీస్ కూడా సమానంగా అయితే బుక్ అవుతున్నాయి. టికెట్స్ కూడా ఇక ఆఫ్లైన్ లో చూసుకుంటే ఎవరికి ఎక్కువ బుక్ అవుతుంది అనేది ఇక ఆఫ్లైన్ లో చూసుకోవాలి. సో కథ పరంగా రెండు కూడా చాలా డిసప్పాయింట్ అయితే కలుగజేసింది పబ్లిక్ ని. ఒక ఓవరాల్ గా చూసుకుంటే రెండు మూవీస్ తో పోల్చుకుంటే కూలీ మూవీ అయితే మరీ దారుణంగా డిజాస్టర్ టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ఇటు వాటు మూవీని చూసుకుంటే వాటు మూవీలో అయితే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించారు అన్న ఒకే ఒక్క కారణంతో అయితే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక డబ్బింగ్ ఫిలింగ్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అనేది అసలు నాటే జోక్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో అయితే కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ అలాగే ఇట బాలీవుడ్ విషయానికి వస్తే వాటు మూవీ బాలీవుడ్ లో అసలు ఎలాంటి టాక్ తో రన్ అవుతుందంటే అక్కడైతే హృతిక్ రోషన్ గారిని మర్చిపోయారు అందరూ, అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే బాలీవుడ్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వాటు మూవీతో జెండా పాతారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆడియన్స్ సినీ ప్రియులు అందరూ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కి, ఆయన డాన్స్ కి, ఆయన డైలాగ్ డెలివరీకి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేరే లెవెల్లో అభిమానులు అయితే అయిపోయారని చెప్పొచ్చు. నెక్స్ట్ తన ఫ్యూచర్ లో రాబోయే సినిమాలకు అయితే గట్టి ఓపెనింగ్స్ వచ్చేలాగానే కనిపిస్తున్నాయి బాలీవుడ్ నుంచి. సో ఆ రేంజ్ లో అయితే బాలీవుడ్ ఆడియన్స్ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి కనెక్ట్ అయిపోయారు. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఈ సినిమాలో చూసుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆయన కొద్దిగా నెగిటివ్ రోల్ లో నటించినా సరే ఆయనకు పడ్డ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆయనకు పడ్డ ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ఇప్పటి వరకు ఈ రేంజ్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎవరు చూపించలేరు అయ్యా అని చెప్పి అభిమానులు అయితే నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక కూలీకి వస్తే, ఇక కూలీ విషయానికి వస్తే కూలీలో చాలా మంది చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. ఇటు బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, తమిళ్, కర్ణాటక అన్ని ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక సెలబ్రిటీ అయితే ఈ సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమాపై హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ హైప్ అన్నిటికీ కారణం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫ్రెండ్స్. సో అయితే ఈ సినిమా అయితే ఎల్సీయూలో భాగంగా అయితే తీయలేదు, డైరెక్ట్ ఫిల్మ్ అయితే తీయడం జరిగింది. సో ఈ కూలీ మూవీకి అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే రిలీజ్ రోజు వరకు ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే హై రేంజ్ అని చెప్పొచ్చు. అసలు ఇప్పటి వరకు రజనీకాంత్ గారి కెరియర్ లో ఈ రేంజ్ లో ప్రీ బుకింగ్ జరిగిన, ఈ రేంజ్ లో హైప్ ఉన్న మూవీ అయితే రాలేదని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ సినిమాకి మెయిన్ హైప్ ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాల హైప్ రావడానికి కారణం ఏంటిదంటే మన అక్కినేని నాగార్జున గారు ఈ సినిమాలో అయితే విలన్ రోల్ లో ఫస్ట్ టైం, తన కెరీర్ లో ఫస్ట్ టైం విలన్ రోల్ అయితే చేయడం జరిగింది. సో దాన్ని బట్టి ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకో రేంజ్కి వెళ్ళిపోయాయి. సో అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగినంత ప్రీ బుకింగ్స్ కూలీ మూవీకి ఇటు హిందీ కానివ్వండి, తమిళం కానివ్వండి ఏ ఇండస్ట్రీలో కూడా జరగలేదు. సో ఇది కూడా నిజం, ఒప్పుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఓవరాల్ గా రెండు మూవీస్ చూసుకుంటే యావరేజ్ టాక్ తోనే థియేటర్ లో అయితే రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఈ వీక్ ఎలాగో శుక్ర, శని, అది ఈ వీకెండ్ లో కంపల్సరీగా అయితే రెండు మూవీస్ కి బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. ఆక్యుపెన్సీ కూడా దాదాపుగా 40 to 50% రెండు సినిమాలకు అయితే సేమ్ గానే ఆక్యుపెన్సీ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక రేపటి నుంచి వీకెండ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇక సోమవారం నుంచి ఎవరు ఎంతవరకు ఆక్యుపెన్సీ చేస్తారు అనే దాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఇక చూసుకుంటే రెండు మూవీస్ బడ్జెట్ వేరే లెవెల్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే జరగడం జరిగింది. సో ఆ రేంజ్ లో రావాలంటే రెండు మూవీస్ కలిపి దాదాపుగా ఇటు ఓన్లీ మన ఏపీ తెలంగాణ అండ్ అలాగే హిందీ తమిళ్ ఈ మూడు ఇండస్ట్రీలో చూసుకుంటే దాదాపుగా 1000 కోట్లు కంపల్సరీగా అయితే కలెక్ట్ చేయాలి. రెండు సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ రికవర్ అవ్వాలంటే, పెట్టిన పెట్టుబడి రికవర్ అవ్వాలంటే దాదాపుగా 800 నుంచి 900 కోట్లు అయితే రాబట్టాలి. సో ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా అంటే కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో అనుకున్నంత స్థాయిలో డే 1 తో పోల్చుకుంటే డే 2 నుంచి చాలా తగ్గాయని చెప్పొచ్చు ప్రీ బుకింగ్స్ కూడా. అండ్ అలాగే రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ చేస్తే ఎంత దారుణంగా నష్టపోతారో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి అయితే అర్థమైపోయింది. సో ఇక ఫ్యూచర్ లో రాబోయే సినిమాలు అయితే రెండు ఒకే రోజు అయితే వచ్చేలాగా అయితే కనిపించదు. ఈ రేంజ్ లో రెండు సినిమాలు టాక్ యావరేజ్ ఉన్నా సరే ఒక సోలో ఫిలిం ఉంటే కంపల్సరీగా నెక్స్ట్ లెవెల్లో డే 1 కలెక్షన్ వచ్చి ఉండేవి. అండ్ అలాగే కూలీ మూవీకి డే 1 వచ్చి దాదాపుగా 151 కోట్ల డే 1 గ్రాస్ వచ్చిందని వాళ్ళైతే అఫీషియల్గా చిత్రయూనిట్ అయితే అఫీషియల్గా అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే ఇటు మన వాటర్ మూవీకి చూసుకుంటే ఇప్పటి వరకు ఎంత కలెక్షన్ వచ్చింది, ఏంది, ఎంత గ్రాస్ వచ్చింది, ఎక్కడ ఏ ఇండస్ట్రీలో ఎంత కలెక్షన్ వస్తున్నాయని చెప్పి మినిమంలో మినిమం ఇంత వచ్చిందని చెప్పి ఇప్పటి వరకు చిత్రయూనిట్ అయితే అఫీషియల్ గా ప్రకటించలేదు. సో దీన్ని బట్టి అసలు సినిమాకి కలెక్షన్ వస్తున్నాయా రావట్లేదా అనే ఊహాగానాలు అయితే ఏర్పడిపోతున్నాయి ఫ్రెండ్స్. అండ్ సో ఈ రకంగా చూసుకుంటే కలెక్షన్లు రజనీకాంత్ మూవీని ప్రకటించారు, ఇంత కలెక్షన్ వచ్చింది డే 1 151 కోట్ల గ్రాస్ వచ్చిందని వాళ్ళు అఫీషియల్గా అయితే నెక్స్ట్ డేనే ప్రకటించడం జరిగింది. కానీ ఇటు వాటు విషయానికి వస్తే అసలు ఎంతవరకు కలెక్షన్ వస్తుంది ఏంటని అనేది ఇప్పటి వరకు కనీసం ఒక ట్వీట్ కూడా వేయట్లేదు. సో అది ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్ అసలు వస్తుందా రావట్లేదా అని చెప్పి అవి సాధారణ ప్రేక్షకులతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివ్ గా అయితే ప్రచారం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎంతో ఇప్పటి వరకు 3 రోజులు కానివ్వండి, ఈ రోజు సండే కానివ్వండి, 4 రోజులు ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ వీకెండ్ లో ఎంతవరకు కలెక్ట్ చేసిందనే రెండు సినిమాల నుంచి ఒక పోస్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం ఏపీ తెలంగాణ, ఇటు హిందీ తమిళ్, ఇటు కర్ణాటక అన్ని భాషల్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో అని బట్టి ఊహాగానం అయితే ఒక పోలిక అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు కానివ్వండి, రేపు కానివ్వండి, అసలు రెండు సినిమాలు ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేసిందని అఫీషియల్ గా అయితే ప్రకటించే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇది మీరు ఇప్పుడు కూలీ మూవీ అండ్ అలాగే వాటర్ మూవీ చూసే ఉంటారు మేబీ అందరూ కూడా. సో మీకు ఏ సినిమా బెటర్ గా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏ సినిమా విన్నర్ గా నిలిచిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే రెండు సినిమాలు రిలీజ్ అయ్యి యావరేజ్ స్టాక్ ని సొంతం చేసుకోవడం అయితే జరిగింది. సో రెండు మూవీస్ తో పోల్చుకుంటే మీకు ఏ మూవీ బెటర్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రెండు సినిమాలు చూసిన వాళ్ళు. సో ఏ సినిమా హిట్ అని మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఏ సినిమా ఫ్లాప్ అయిందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు హిందీ డెబ్యూ అయితే సక్సెస్ఫుల్ గా అయితే తన కెరియర్ లో బెస్ట్ సినిమాగా అయితే నిలబడిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ గా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుందో, అటు హిందీలో కూడా సినిమా టాక్ సంబంధం లేదు, ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ ద బెస్ట్ అని చెప్పి ఒక కాంప్లిమెంట్ అయితే రావడం జరుగుతుంది అక్కడ నుంచి. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ ద బెస్ట్ అని చెప్పి అయితే చెప్పడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. ఆ రేంజ్ లో అయితే అక్కడ ఆయన్ని ఓన్ చేసుకున్నారు. సో ఫ్యూచర్ లో రాబోయే డ్రాగన్ సినిమా కానివ్వండి, దేవర 2 సినిమా కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో కలెక్ట్ అయితే చేస్తుంది అక్కడైతే. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఇక చూడాలి. సో ఇది ఫ్రెండ్స్. సో రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఏ సినిమా యావరేజ్ గా నిలిచిందో అని, అలాగే ఏ సినిమా హిట్ అవుతుందో అని మీరు అనుకున్నారు కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.